ఈరోజు చిట్యాల ఐలమ్మ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. అసలు చిట్యాల ఐలమ్మ ఎవరు? చిట్యాల ఐలమ్మ ఎవరు? శ్వేత అమ్మాయి ఎవరు? ఆమెకి ఇవ్వకున్న సంబంధం ఏంటి? చిట్యాల ఐలమ్మ ఇలా వీర నారి మల్లకు గోరుముద్దలు తినిపించిన వీర నారి చిట్యాల ఐలమ్మ. ఆమె ఈ రోజున స్టేజీని అలంకరించిన పెద్దలందరికీ, వచ్చిన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. చిట్యాల ఐలమ్మ గారు ఒక వీర నారి, తెలంగాణ రైతాంగ సాహిత్య పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ. ఆమె అడుగుజాల్లో కొంతమంది మహిళలు నడుస్తున్నారంటే ఆమె పోరాట పటమే ఇవాళ వాళ్ళందరికీ స్ఫూర్తి. దొర గుండెల్లో సింహస్నొప్పం. ఆమె పేరు చెబితే దేశముకు గుండాలు కూడా పారిపోయిన వాళ్ళు. ఆమె చరిత్ర గురించి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత కొంత ఉంది. ఆమె వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ సూరన్న దంపతులకు 4వ సంతానంగా జన్మించింది చిట్యాల ఐలమ్మ. ఆమె 13 సంవత్సరంలోనే బాల్య వివాహం చేశారు తల్లిదండ్రులు. ఆమెకి 5 కొడుకులు, 2 బిడ్డలు. ఒక్క బిడ్డ సోమ నరసమ్మ, సోమయ్య, ముత్తిలింగయ్య, లక్ష్మీ నరసయ్య, ఉప్పలయ్య అనే 5 కొడుకులు ఉన్నారు ఆమెకు. దాంట్లో మరి ఎవరి కొడుకు మనవరాలో ఈ శ్వేత అనేది నాకు తెలియదు. ఈ సోమయ్య గారు అంటే పెద్ద కొడుకు, చిట్యాల సోమయ్య పెద్ద కొడుకు మనవరాలు ఈ అమ్మాయి. ముని మనవరాలు ఈ అమ్మాయి. రామయ్య మనవడు, రామచంద్రయ్య మనవడు. ఈ అమ్మాయి ముని మనవరాలు. ఈ రోజున చాగల ఐలమ్మ గారి యొక్క పోరాట పటిమని గుర్తించి ప్రభుత్వం శ్వేత గారికి మహిళా సంఘంలో సభ్యురాలిగా ఇవాళ గవర్నమెంట్ ప్రకటించింది. ఆమె చేసిన పోరాటం ధరల గుండెల్లో సింహ స్వప్నంకకు ఉంది. ఆమె ఎవరి సొమ్ము తిల్లే పాపం, ఎవరికి అన్యాయం చేయలే. కష్టాన్ని నమ్ముకున్నది. కష్టాన్ని నమ్ముకొని తన రెక్కల కష్టంతో భర్త, పిల్లలు, బిడ్డ అందరూ కాయ కష్టం చేసి భూమిని తీసుకొని భూమి కోసం, వృత్తి కోసం, మన వెట్టిసాటి విముక్తి కోసం అంటూ నినాదంతో ఆమె వ్యవసాయం చేసుకుంటున్న సమయంలో విష్ణూరి దొర రామచంద్రారెడ్డి అన్నవాడు కనుబడి ఒక చాకరి మహిళ వ్యవసాయం చేస్తుందా, భూస్వామైందా, మరి మీరేం చేయాలా? వాళ్ళ బట్టలు ఉతకాలి, మహిళ బట్టలు ఉతకాలనే కుట్రతోటి ఆమె మీద కుట్రమని ఆమె మీద దాడి చేసిండు. దొండలతోటి, రౌడీలతోటి, బందిపోటు దొంగలతోటి. ఆమె ఏం చేసింది? నా కష్టం నాది, నా భూమి నాది, నేను ఈ దొరబడు, ఈ పంట నాది, ఈ భూమి నాది, పండించే పంట నాది, దీన్ని దోచుకోపోయే దొరబడు రమ్మడు వాడిని అంతు చూస్తున్నాను తిరగబడి వాళ్ళందరినీ శివంగ వలె లేచి రాళ్ళు తీసింది, కొడవలు తీసింది, లోగల బండ తీసింది, తదుపరి తుపాకి కూడా తీసింది. ఈ విధంగా దొరల గుండెల్లో రైలు పరిగెత్తించింది చాకల ఐలమ్మ. ఆమె చరిత్ర గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంది. శ్రోతలు చాలా మంది మాట్లాడుతూ ఏం చేసింది? పైడ కొంగును నడువు చుట్టి తుపాకి చెడబట్టి రాండి ఎవడొత్తాడో అని ఎదురు తిరిగి పోరాడింది చాకల ఐలమ్మ. ఆమె మామూలు పోరాటం నుండి మొదలుకొని
తుపాకీ పట్టేంత వరకు కూడా సుమారు 4,000 మంది మనుషులు అమరులయ్యారు ఆ యుద్ధంలో. భర్తను పోగొట్టుకుంది, కట్టుకున్న భర్తను పోగొట్టుకుంది, కన్న బిడ్డలు పోగొట్టుకున్నది. సోమ నరసమ్మ మీద కూడా అగాత్యం చేస్తే దొరగుండల్లో గుణమం దింపి చంపేసింది. అలాంటి వీరనారి చాకలి ఐలమ్మ. ఆమె గురించి చాలా చెప్పాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఆమె మునిమనోరాల్ని గుర్తించే రాష్ట్ర ప్రభుత్వం ఆమెకి మహిళా సంఘంలో సభ్యురాలుగా ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. ఆమెని ఈ రోజున ఆమె పోరాటము చాకలి ఐలమ్మ పోరాటం అధ్యక్షురాలుగా, జిల్లా అధ్యక్షురాలుగా ఆమె ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాలో భద్రనాయక్ గారు పిలిచి ఆమెని ఐలమ్మ మునిమనోరాలు మాకు కూడా తెలియదు, భద్రగారే పరిచయం చేసుడు. ఈ ఖమ్మం జిల్లా నుంచే ఆమె పోరాటం మొదలు చేసింది. 3-4 సభలలో పాల్గొని ఆమె ప్రభుత్వం కనుసైలలోకి పోయి గుర్తింపు పొంది ఆమెకి ఇలా ఈ రోజున ఆ అమ్మాయికి సభ్యురాలుగా ఇవ్వడం చాలా గర్వకారణం. ఇలా ఖమ్మం జిల్లా తరపు నుంచి మనం ఆ అమ్మాయిని ఘనంగా స్వాగతించి సన్మానం చేసి ఆమె జీవితంలో మర్చిపోకుండా ఖమ్మం జిల్లాను గుర్తించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. తదుపరి అమ్మాయి మహిళా సంఘాల గురించి మహిళా కమిషన్లో నిన్ను సభ్యురాలుగా నిర్వహించినందుకు గవర్నమెంట్ నువ్వు ఈ ఖమ్మం జిల్లాలో మహిళల మీద చాలా అగత్యాలు, అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి. వాటి మీద మీకు దరఖాస్తులు వచ్చినట్టయితే వాటిని సమగ్రంగా పరిశీలించి ఖమ్మం జిల్లా మా మహిళా సోదరులందరికీ సాయం చేస్తారని ఈ సభ ద్వారా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడే ఈ మన ఈ టీవీ అన్నది, టీవీ అంటే టెలివిజన్ అనుకోవద్దు, త్రివేణి నా నిక్నేమ్ టీవీ అంటే అమ్మాయిని షార్ట్ కట్లో. అయితే ఈ మహిళా కమిషన్ మహిళలకు కావాల్సిన అన్యాయాలు కొన్ని నా దగ్గరకు వచ్చినప్పుడు నేను కమిషన్ కూడా లెటర్లు రాస్తుంటా. ఆ లెటర్లను మీరు పరిశీలించి మా అందరూ దయవించి మాకు కడుపులో పెట్టుకొని కాపాడు మా మహిళల్ని, సోదరుల్ని అన్యాయం జరిగిన భర్తల ద్వారా కానీ, బయట వ్యక్తుల ద్వారా కానీ, వేరే వ్యక్తుల ద్వారా కానీ అన్యాయం జరిగిన వ్యక్తులు బాధితులు ఎవరైతే ఉంటారో ఇక్కడ పోలీసు ఎవరైనా సరైన మహిళలకు సహాయం చేయకపోతే కమిషన్కి రాపించినప్పుడు మీరు ఆ యొక్క ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన పిటిషన్లన్నీ పర్సనల్గా పరిశీలించి వాళ్ళకి సహాయం చేయాలని ఈ యొక్క సన్మానానికి మీరు స్పెషల్గా మీరు బాబు వచ్చిండు కదమ్మా అబ్బాయి బాబు వాళ్ళందరికీ ఘన స్వాగతం పలుకుతూ వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం